హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ అల్లం నిల్వ పచ్చడి. ఎప్పుడు పెట్టుకునే మామిడికాయ పచ్చడి కాకుండా ఈసారి ఇలా అల్లంతో పెట్టండి, చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు పాడవకుండా కూడా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి మనకి పచ్చడికాయలు దొరుకుతాయి కదా, ఇలా గట్టిగా ఉండి కండపట్టి ఉన్న కాయల్ని తీసుకోవాలి. మనకి సంవత్సరం పాటు పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి ఇలా మంచిగా ఉన్న కాయల్ని తీసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీటిని నీళ్ళల్లో వేసి కడిగిన తర్వాత తడి లేకుండా ఇలా ఒక క్లాత్తో తుడిచి ఇలా అన్నింటినీ ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటికి ఇలా పైన ఉన్న పొర తీసేసి నీట్గా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా అన్ని ముక్కలని తుడిచి తీసుకోవాలి. ఇలా తుడుచుకున్న ముక్కలని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి వేడి చేసుకోవాలి. కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ దాకా నూనె వేసుకోవాలి. అంటే మనం ఇక్కడ 2 కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఇలా గ్లాస్తో 2 గ్లాసుల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడి అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఈ పచ్చడికి ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నానండి, ఎందుకంటే సంవత్సరం పాటు మనకు నిల్వ ఉండాలి కాబట్టి. పల్లి నూనెతో చేసుకున్నామంటే సంవత్సరం పాటు పాడవకుండా, టేస్ట్ మారకుండా కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నూనె వేడికి వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఈ పోపు చల్లారేలోపు ముక్కలకి ఉప్పు కారం పట్టించుకుందాం. ఉప్పు కారం కొలిచి తీసుకోవాలి. కిలో ముక్కలకి 200 గ్రాముల దాకా కారం వేసుకోవాలి. అంటే 2 కిలోల మామిడికాయ ముక్కలకి 400 గ్రాముల కారంను ఇలా కొలిచి తీసుకోవాలి. ఉప్పును కూడా కిలో ముక్కలకి 100 గ్రాముల ఉప్పును వేసుకోవాలి. 2 కిలోల ముక్కలకి 200 గ్రాముల ఉప్పుని ఇలా కొలిచి తీసుకోవాలి. అంటే 3 రోజుల తర్వాత పచ్చడి ఊరుతుంది కదా, అప్పుడు ఉప్పు సరిపోకపోతే సరిపడా ఉప్పు వేసి కలుపుకోవచ్చు. అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. ఆవ పొడిని కూడా కిలోకి 50 గ్రాముల చొప్పున 2 కిలోల ముక్కలకి 100 గ్రాముల ఆవ పొడిని ఇలా పొడి చేసి వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలి. కిలోకి పావు కేజీ చొప్పున 2 కిలోలకి 1/2 కేజీ వెల్లుల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. అలాగే మనం అల్లం పచ్చడి చేస్తున్నాము కాబట్టి అల్లం కూడా కిలోకి పావు కిలో చొప్పున 2 కిలోలకి 1/2 కేజీ దాకా అల్లం పేస్ట్ని ఇలా మెత్తగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి ఇలా 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చల్లారిపోయిన పోపును వేసుకోవాలి. నూనె వేసి ఇలా కలిపిన తర్వాత మనం నీట్గా తుడిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పొడులన్నింటిని కూడా ఇలా ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా కలుపుకున్నామంటే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. ఇలా జాడీలోకి వేసుకోవాలి. జాడిని కడిగి నీళ్లు లేకుండా తుడిచిన తర్వాత కాసేపు ఎండలో పెట్టి పచ్చడి వేసుకున్నామంటే తడి లేకుండా ఉంటుంది కాబట్టి మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది.
ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని జాడీలోకి వేసుకున్న తర్వాత పైనుండి ఇలా క్లాత్తో కవర్ చేసుకోవాలి. మూత పెట్టి ఇప్పుడు దీనిని ఒక 3 రోజుల పాటు కలపకుండా పక్కన ఉంచాలి. కారం కారంగా ఘాటుగా సూపర్గా ఉంటుందండి. 3 రోజుల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, నూనె పైకి ఇలా పేరుకుంటుంది. పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరిపోకపోయినా నూనె సరిపోకపోయినా వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. సంవత్సరం అంతా కూడా చక్కగా నిల్వ ఉంటుంది. ఇంకా ఇందులో మనం అల్లం పేస్ట్ వేసి చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా అల్లం ఫ్లేవర్ అంతా ముక్కకు పట్టేసి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పద్ధతిలో అల్లం మామిడికాయ పచ్చడిని చేయండి, చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.